brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అటు వైసీపీ కూడా వ్యూహాలకి ప్రతి వ్యూహాలు రచిస్తోంది. కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంక సహా 3 చోట్ల వేరువేరుగా కార్పొరేటర్లకి క్యాంపులు ఏర్పాటు చేశారు. కూటమిలోకి వెళ్లిన కార్పొరేటర్లని తిరిగి తమ పార్టీలోకి రప్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తమ దగ్గరున్న కార్పొరేటర్లని మలేషియాకి క్యాంపుకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేనలో చేరిన కార్పొరేటర్స్ ని సైతం మలేషియాకి పంపుతోంది టీడీపీ. ఇప్పటికే 2 విడతల్లో మలేషియాకి కూటమి కార్పొరేటర్లు చేరుకున్నారు. ఇక రేపు 3వ విడతగా మరికొంతమంది మలేషియాకి వెళ్లే ఛాన్స్ ఉంది. అంతా ఇప్పుడు మలేషియా వెళ్తున్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక విజయం ఆల్రెడీ ఖరారైన తర్వాత ముందుగా సంబరాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ కాబట్టి ఆ సంబరాలు చేసుకునే దిశగా మేమందరం కూడా మరి ఈరోజు మలేషియా వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మేమందరం మేయర్ని గద్దెదించడం, అదేవిధంగా ఎవరైతే మా కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేయర్గా అభ్యర్థిగా ఉన్నారో పీల శ్రీనివాస గారిని మేయర్గా మేమందరం నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్టు దిశగా జీవీఎంసీ చరిత్రలో ప్రప్రదంగా ఎన్ని సంవత్సరాలలో ప్రప్రదంగా మేయర్ని గద్దెదించి అవిశ్వాసం తీరంతో అంటే మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము వినియోగిస్తూ మేయర్ని మరి దించడం జరిగి మా మేయర్ని ఎక్కించడం జరుగుతుంది.